హైదరాబాద్లో పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్ట్ అయింది. పిల్లల ముఠాలోని 11 మంది అరెస్ట్ అయ్యారు. పిల్లలు లేని వారికి 5 లక్షల చొప్పున అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్మకానికి పెడుతున్నారు. 2 ఏళ్లలో 60 మంది శిశువులను అమ్మినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ముఠా నుంచి కొన్న 16 మంది తల్లిదండ్రులను కూడా గుర్తించారు. 16 మంది చిన్నారుల్ని స్వాధీనం చేసుకొని శిశు విహార్కు తరలించారు అధికారులు. 16 మందిలో 12 మంది ఆడపిల్లలు, 4 ఉన్నట్టుగా తెలుస్తోంది. రాచకొండ సిపి ఆఫీస్లో హైడ్రామా కొనసాగింది. తమ పిల్లలను ఇవ్వాలంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్టింగ్ ఆపరేషన్తో శిశువుల అమ్మకం బయటపడింది. అక్రమంగా చిన్నారుల్ని కొన్న వారిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద శిశువుల అమ్మకం విషయం బయటపడంతో ఒక్కసారిగా శిశువులను కొన్న తల్లిదండ్రులు ఆందోళన దిగారు రాచకొండ సిపి ఆఫీస్లో. దీంతో హైడ్రామా చోటు చేసుకుంది. 16 మంది చిన్నారుల్ని స్వాధీనం చేసుకుని శిశు విహార్కు తరలించారు అధికారులు. ముఠా నుంచి ఈ 16 మంది తల్లిదండ్రులు కొన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా గుర్తించారు. మొత్తం 2 ఏళ్లలో 60 మంది శిశువుల్ని అమ్మినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మకానికి పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. శిశువులు లేని వారికి 5 లక్షల చొప్పున అమ్మినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం పిల్లల ముఠాలోని 11 మందిని అరెస్ట్ చేసినట్లుగా సిపి చెప్తున్నారు. సిపి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మాకు 11+2 13 పిల్లలు they have been brought from Delhi and Pune is in Maharashtra. See, I have told you the earlier 2 children which were procured, which we have recovered. One child was 23 days and the second child was about 2 months. Now these another 11 children, the age group is between 2 months to newly born up to 2 years. 2 months to 2 years. No, they may not be orphans because this entire thing is for the money. Of course, for the end users, they want to get the children because they don't have children because of whatever medical issue. But in the process, all the Yanni agents, they are all getting profit out of it. So at the first level, they are procuring as cheap as 50,000 to 1 lakh, and thereafter again further they are selling for 2.5 lakhs, and then by the time it reaches the hands of the parents, the price goes up to 4 to 5 lakhs. They are not orphans. All of them have parents. No, we cannot disclose the name of the informer. Sir, if parents made action untada sir? You can do that. You can take. We cannot speak it over on this. Sir, in first time offense gatamlo ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉంది సార్ వీళ్ళపై? Criminal history is there. Out of these people, there are the 3 accused people. That is this Padma మా ఘట్కేశ్వరలో ఉన్నారు. ఇంతకు ముందు 2021 లో కూడా సిమిలర్ కేస్ చీటింగ్ అండ్ 81 ఆఫ్ జేజే యాక్ట్ లో ఇంతకు ముందు కూడా బుక్ అయింది. So at that time also similar case was there. The బయటి వచ్చా మళ్ళీ probably మళ్ళీ same మళ్ళీ start చేశారు. Then Saroja also was involved in the same case. Then Sharda is there, Mudawat Sharda. ఈ అమ్మాయికి 3 cases లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. Apart from our case, she is also involved in one case of Intizarganj of Warangal district and Eluru 2 town of Andhra Pradesh and Kanjurmarg police station of Mumbai. So she is involved in 3 different states. This Mudawat Sharda. Yes. See, once we get those, we will be sending the teams very soon to the the topmost people, the kingpins who are directly involved. So then we will get a clear picture. Because as of now, what they have told is they have been given from the people in Delhi and Pune. We have their names and we have their details also. So మేము team పంపిస్తాము. Then we will get some clarity on those things. సార్, ఇప్పుడు మీరు 16 మంది పిల్లలు రెస్క్యూ చేశారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు సార్ వాళ్ళని? లేదంటే ఎవరి నుండి అన్నా డబ్బులు మాట్లాడుకొని ముందుగానే బేబీ డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్లిరా? అసలు వీళ్ళ పిల్లలు అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? 16 మంది తల్లిదండ్రులు ఎవరు సార్? సో అది చెప్పాను, మేము బ్యాక్ చెక్ చేస్తాము. We will do that. We will establish the linkage, the entire back check చేసి who are the actual parents అది ఎస్టాబ్లిష్ చేస్తాము. ఎక్కడ కూడా మాకు దొరికితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. బట్ దట్స్ ఎ లాంగ్ ప్రొసీజర్ ఇస్ దేర్ దట్ వి విల్ ఫాలో. ద సిడబ్ల్యూస్ విల్ బి డైరెక్ట్లీ ఇన్వాల్వ్. ఫాలో చేస్తాము. సర్, ఈ శోభారాణి రోల్ పేరెంట్స్ మీద యాక్షన్ ఉంటదా సార్ ఈ కేసులో? జస్ట్ గివ్ మీ 1 minute ప్లీజ్. సర్, శోభారాణి రోల్ ఏంటి సార్ ఈ కేసులో? ఆమె ఆర్ఎంపీ డాక్టరా? ఎట్లా ఈ కేసులో అక్యూజ్ అయిందా? No, Shobha Rani, means she probably is she is an agent actually. Probably maybe she might be giving some small local treatment somewhere. She is a locally maybe RMP she is there, but
as far as this case is concerned, she's a direct agent in the entire process. 11 పిల్లలు దొరికింది, and out of these 11 children, again 2 children are boys and another 9 children, the very small child, they are girls, and again their age is right from 1 month up to 2.5 months. This is another 11 children that we received. So అక్కడ నుంచి సప్లై చేసిన తర్వాత there are these 3 people, that is Shobharani, Hemlata and Sheikh Salim, and they are further assisted by other people, that is Saroja, Sharda and one Raju. Sharda and Raju, they are husband and wife, and these people are second level agents, so they are all interconnected. Actually they are all having links with each other. వాళ్ళు continuously communication లో ఉంటారు, and they are talking to each other. The requirement prakaram, avsaram prakaram వాళ్ళు, sometimes they are assisting, sometimes they are directly procuring. Then we have further other people by name Pathan, Mumtaz, Anuradha and Mamta. So కొంతమంది మా local వాళ్ళు ఉన్నారు. Some people are from Ghatkesar. For example, this Harihar Chetan and Padma, these are son and mother. This Harihar Chetan is actually working as a security guard in Genpact, and is a native of Ghatkesar, and mother also staying in the mother is a housewife, and idhar kalpi chestunnaru local lo in our area. They are the main people who are procuring, and they are in touch with other people from Vijayawada area, that is Saroja and Sharda, and Sharda's husband Raju. All other people are the helpers. They are getting some small commissions. They are sometimes going, sometimes they are transporting, they are going and getting the children. The very Rashtraki poi akkada nunchi తీసుకుంటున్నారు, they are getting by trains or by other means. So that is how all these people, ఇప్పుడు మాకు total 8 మందికి ఈ రోజు అరెస్ట్ చేసి judicial remand కి పంపిస్తాము. We have booked the cases under section 370, 372 and 373 of IPC. And section 81 and 87 of Juvenile Justice Board Act 2015, I'm sorry. So under these, there is severe punishment for this. This is almost like trafficking of the children. So these children will be given to the end parents. Makuni end parents kuda memo identify chesamu kontamandiki. We are in the process of further interrogating, because the 8 పిల్లలకి మాకు దొరికింది. We have been able to secure them from some of the end parents, I mean the end couples who have taken them, and after counseling etc, they will obviously be added as the accused. ఎస్, అయితే 16 మంది చిన్నారుల్ని స్వాధీనం చేసుకుని శిశు విహార్కు తరలించే క్రమంలో రాచకొండ సిపి ఆఫీస్లో హైడ్రామా నెలకొంది. పిల్లల తల్లిదండ్రుల్ని దాదాపు 16 మందిని గుర్తించారు ముఠా నుంచి కొన్న వారిని. అయితే ఆ పిల్లల్ని అప్పగించే క్రమంలో తల్లిదండ్రులు ఒక్కసారిగా రోధించడం, పోలీసులను వేడుకోవడం కనిపించింది. దీంతో ఒక్కసారిగా రాచకొండ సిపి ఆఫీస్లో హైడ్రామా కనిపించింది. తమ పిల్లలను ఇవ్వాలంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్టింగ్ ఆపరేషన్ల మొత్తం మీద శిశువుల అమ్మకానికి సంబంధించి అయితే సంచలన విషయాలు బయటపడ్డాయి. ఒక్కొక్క చిన్నారిని 5 లక్షలకు అమ్మినట్టుగా గుర్తించారు. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారిని ఎత్తుకొచ్చి ఇక్కడ అమ్మకానికి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక చాలా సంచలన విషయాలు బయటపడ్డాయి ఈ ముఠా వెనుక. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లలని విక్రయిస్తున్నారు అని, చిన్న చిన్న బాలులని విదేశాల నుంచి విక్రయిస్తున్నారు. అదేవిధంగా అక్కడ పిల్లలని ఇక్కడ అమ్మడం, ఇక్కడ పిల్లలను అక్కడ అమ్మడం జరుగుతుంది. అదే తంతుగా పోలీసులు సుమారుగా ఒక 11 మెంబర్స్ లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు మనం చూడొచ్చు కూడా, ఎవరైతే పిల్లలని కొన్నారో, పిల్లలని లేని వాళ్ళంటే ఎక్కడి నుంచి అయితే విక్రయిస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఏడవడం అయితే జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. పిల్లలని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఒకసారి చూడొచ్చు కూడా, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. పిల్లలని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పిల్లలని ఎక్కడి నుంచి? అదే శోభరాణి అండి, అక్కడి నుంచే తెచ్చుకున్నాం. ఏమని చెప్పించిందంటే వాళ్ళ పేరెంట్స్ అనుమతితోనే మీకు ఇస్తున్నా అని చెప్పారా, లేకపోతే దగ్గర నుంచే ఇస్తున్నా అని చెప్పింది. అన్ని చెకప్ చేసి ఇస్తున్నా అని చెప్పింది. మంచి ఆరోగ్యమైన బాబు అని చెప్పింది. అన్ని కూడా తీసుకున్నాం మేడం. సుమారుగా ఎంత డబ్బులు తీసుకున్నారు? డబ్బులు ఇచ్చారు? మేము 4 వరకు ఇచ్చాం మేడం. 4 lakhs ఇచ్చారు మేడం. అట్లా ఇంతమంది ఇక్కడ ఉన్న 16 మంది కూడా 4 చిల్లర ఇచ్చి తీసుకున్నారు మేడం.
ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి? మీరు ఒక్కళ్ళని అడిగారా అండి? ఎన్ని రోజుల నుంచి పెంచుకున్నారు? 1.5 year మేడం, 15 months మేడం. పాపం 15 months నుంచి మీరు 15 months నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు. మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. పోలీసులు ఏం చెప్తున్నారు? మీ పాపని మీకు ఇస్తామంటున్నారా లేకపోతే ఏం చెప్తలేదండి. ఇప్పుడు అయిపోయింది కదా మేడం ప్రెస్ మీట్. వాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని అంటున్నారు, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్తామని అంటున్నారు. మా కడుపు కోతకు తెచ్చుకున్నాం మేడం మేము. మా కడుపు చేసుకుంటారండి. ఇంతమంది వచ్చారండి, ఒక్కళ్ళు అడగలేకపోయారండి వీళ్ళ పరిస్థితి ఏంటని. 2 సంవత్సరాల తర్వాత అయినా 2 సంవత్సరాల తర్వాత అయినా ఆ తల్లిదండ్రులు దొరకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్కొక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకునేది ఒకటే, 2 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి? అది వాస్తవం మేడం. నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు గాని ఆ శిశువు అక్కడ ఉండాలి. దానికి ఒప్పుకుంటాం, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరమో 2 సంవత్సరాల కాలం పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్కి ఇవ్వాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది. కన్న ప్రేమ వదిలేసింది. అది దొంగ దింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ మనకి తెలుస్తున్నది మేడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 16 మంది మేడం. ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం. గత 4 రోజుల నుంచి తిండి కూడా కడుపుకి తినలేకపోతున్నాం అమ్మా. భోజనం దొరకట్లే, తిన్నా కూడా అన్నం ఉన్నా కానీ తినలేకపోతున్నాం మేము. ఇప్పుడు మా మేనల్లుండి తీసుకుపోయారమ్మా. ఒక్కసారి చూస్తున్నారు కదా, ఎవరైతే తల్లిదండ్రులకి దూరం నుంచి ఆ పిల్లలని ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ శోభారాణి అని ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ వీళ్ళకి అమ్మడం జరిగింది. వీళ్ళందరూ కూడా సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు లక్షల రూపాయలు పెట్టి చిన్నపిల్లలని కొనడం అయితే జరిగింది. ఇక్కడైతే మనం చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ పిల్లలను కొన్న వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కన్న వాళ్ళు ఎక్కడున్నారేమో తెలియదు కానీ మేము ఎంతో గారాబంగా పెంచుకున్నాం. మా కొడుకు మా కూతురు లాగానే మా పిల్లలు మాకు కావాలని కింద పడి కన్నీరు మున్నీరు అవుతున్నారని కూడా తెలుస్తుంది. ఎన్ని నెలల నుంచి పెంచుకుంటున్నారు? మాకు 1 నెల రోజుల బాబు ఇచ్చింది. 1 నెల రోజుల బాబు ఇచ్చింది. ఎన్ని రోజుల నుంచి పెంచుకుంటున్నారు? 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఎంత డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కోవడం? 4 సంవత్సరాలు 4,15,000 ఇచ్చినాం. 4,15,000 ఇస్తే ఆ బిడ్డని ఇచ్చినారు. అంటే మీకు పిల్లలు పుట్టలేరు కాబట్టి మీరు కొనడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు ప్రభుత్వం? పోలీసులు ఏమంటున్నారు? మీ బిడ్డను మీకు ఇస్తామంటారు. ఇంతవరకు ఇస్తాం అని చెప్పి 6 రోజుల నుంచి తీసుకొచ్చినా ఏమంటున్నారు? వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారా లేకపోతే మమ్మల్ని నన్ను అడిగి తీసుకుపోయినా నేను వద్దును, నేను నా కొడుకు నీ జైల్లో ఉందును, నేను ఇవ్వబోదునమ్మా, నా మగడికి వచ్చినా కూడా నేను అమ్మ పోయినా. చూస్తారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళందరూ కింద పడి మరి కన్నీరు మున్నీరు అవుతున్నారు. మేము పెంచుకున్నాము చిన్న పసిగుడ్డ, ఇలా చిన్న పసిపాపని ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు నేను పెద్దగా పెంచాను, ఇప్పుడు నా కొడుకు కూతురు నా పిల్లలు కాదు అని అంటే నేను ఏమైపోతాను అని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న తల్లిలు కూడా సుమారుగా 4 రోజుల నుంచి తినలేదని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక మనిషి శోభారాణి అనే ఒక వ్యక్తి పిల్లలని ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ నుంచి విక్రయించి వాళ్ళని ఏపీలో తెలంగాణలో అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కన్న బిడ్డ కాకపోయినా పెంచుకున్న ప్రేమ చాలా గొప్పది, మా పిల్లలను మాకు తిరిగి ఇచ్చేయండి, ఒకవేళ తల్లిదండ్రులు ఐడెంటిఫై అయ్యి వాళ్ళ పిల్లలు వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఇచ్చేయండి, ఒకవేళ లేని పక్షాన మాకు ఇవ్వండి, ఏ చైల్డ్ వెల్ఫేర్కి దయచేసి ఇవ్వకండి అని చెప్పడం జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, ఎప్పుడు తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి పిల్లలను తీసుకున్నారు? సార్ వాళ్ళు మేడే పిల్లలు క్రైమ్ బ్రాంచ్ లో మమ్మల్ని సాయంకాలం వరకు ఉంచారు. 5 రోజులు అయింది. తర్వాత ఈ రోజు పిల్లల్ని అడాప్ట్ చేసేస్తారమ్మా, మీకు వస్తుంది 2 ఆధార్ కార్డులు ఇస్తున్నాం, ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకురమ్మన్నారు, పట్టుకొచ్చాం. ఇప్పుడు పరిస్థితి ఇది, మేము అక్కడ కూర్చొని ఉన్నాం. పిల్లలు ఇప్పుడు ఏమంటున్నారు? మీ పిల్లలు మీకు ఇస్తా అంటున్నారా? ఎవరో క్లారిటీ లేదు. మేము మెసేజ్ మీ పిల్లలు ఉండరని కూడా చెప్పలా. అది ఏంటనేది అంటే మన భారత రాజ్యాంగంలో భారత చట్టం ప్రకారం మనకి నేరం చేసిన ఒక శిక్ష, బాధితులకు ఒక శిక్ష. ఇప్పుడు వాళ్ళ తల్లులు మీకు కానీ మా పిల్లలు లేని వాళ్ళు మేము పెంచుకున్నాం, ఏదో డబ్బులు ఇచ్చి
మేము చేసింది తప్పే అది తప్పక చేసాం. మేము చేసింది తప్పక చేసాం. యాజ్ పర్ లీగల్ ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా ఆ పిల్లలు మా దగ్గర ఉండాలి. ఆ పిల్లలు మా దగ్గర ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే యాజ్ పర్ పాలసీ ప్రకారం యాజ్ పర్ ఇచ్చేస్తాం. పిల్ల ఎక్కడంటే అక్కడ చాలా తీర్పులు చూసాం. మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ పాపని చూస్తే ఆ తల్లిదండ్రులు ఎవరైతే పాప వెళ్తుందో ఆ పాప ఇది అవుతుంది. ఈ రోజున నా పాప 3వ నెల పాప. ఒకసారి మరో తల్లితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ తల్లి ఎంతో కన్నీరు మున్నీరు అవుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పటి నుంచి పెంచుకుంటున్నారు? అంటే ఎంత చిన్న పాప అవుతుంది మేడం? మేము తీసుకొని 1.5 month ఉన్నప్పుడు తీసుకున్నాము. మేము ఇప్పుడు తీసుకొని 7 months అవుతుంది. అయితే మేము ముందు లీగల్గానే వెళ్తామని అంటే వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఇట్లా వాళ్ళకి ఏం రారు, మీకు ఏం ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని చెప్పి చూపించారా? వాళ్ళ పేరెంట్స్ చూపించలేదు. మీరు అడిగారా? ఇష్టపూర్వకాన్ని ఇస్తున్నారా లేదా ఎత్తుకొచ్చి? ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు 3వ పాప. ఈ పాప వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నారు, అందుకని మీకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఇచ్చినారు మేడం. సుమారుగా ఎంత డబ్బు తీసుకున్నారు మీ దగ్గర? 3,30,000 తీసుకున్నారు మేడం. ఓకే, అంటే ఏమని చెప్పించారు? ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు? ఇట్లాంటిది ఏమి ఉండదు, లీగల్ గా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అంటే లీగల్ గా ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మీకు అని చెప్పినారు మేడం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. పోలీసులు ఎలా ఐడెంటిఫై చేశారు? ప్రస్తుతం వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చిన ఆమె వీళ్ళకి పోలీస్ వాళ్ళకి దొరికిందంట మేడం. చూస్తున్నారు కదా, ఇప్పుడు పిల్లలందరినీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కొంతమంది పిల్లలను కూడా CWC వాళ్ళు, వెల్ఫేర్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఒకవేళ తల్లిదండ్రులు ఐడెంటిఫై అయితే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే సర్టన్ వెల్ఫేర్ NGOs వాళ్ళు తీసుకుంటారని పోలీసులు చెప్పడమే జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న కుటుంబం వాళ్ళందరూ ఇక్కడ మొత్తం మీద కూడా మనం విజువల్స్లో చూడొచ్చు, ఆడవాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు పుట్టక మేము ఇదంతా చేసాము, తప్పక చేసాము. ఒకవేళ తల్లిదండ్రులు ఐడెంటిఫై అయితే వాళ్ళకి ఇచ్చేసాను, ఒకవేళ లేకపోతే మేము ఎంతో కన్నకపోయినా కన్న ప్రేమ మాకుంది అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచిస్తే పిల్లలు వాళ్ళకి ఇవ్వడమే సరైనదని ఒకవైపు హ్యూమన్ యాంగిల్లో ఆలోచిస్తే అలా అనిపిస్తుంది. మళ్ళీ అదే విధంగా వీళ్ళు చేసింది నేరం. ఎందుకంటే అడాప్షన్కి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వెల్ఫేర్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా వీళ్ళు ఇలా చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళకే నష్టం అని కూడా పూర్తిగా చెప్తున్నారు. అదేవిధంగా చాలామందికి దంపతులకు పిల్లలు పుట్టక కొన్ని ఏళ్ళ నుంచి ప్రయత్నించి అడాప్షన్ చేసుకుంటారు. కానీ ఇలా ఇల్లీగల్గా అడాప్షన్ చేసుకోవడం చాలా చట్టవిరుద్ధంగా క్రైమ్. ఒకవేళ మీరు ఆ పిల్లలని అడాప్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఎప్పటికైనా మీ దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులు దొరకడమే కానీ, లేకపోతే ఏ విధంగా తీసుకున్నా కూడా పోలీసులు మీ దగ్గర నుంచి తీసుకుంటారు. అదే మీరు ఒక చట్టపరంగా మీరు పిల్లలను అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ మీ దగ్గరనే ఉంటారని తెలియజేస్తూ కెమెరామెన్ వంశీతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.